నర్సంపేట పురపాలక సంఘం 13వ వార్డు అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి భూక్యా మాతృ రాథోడ్ స్పష్టం చేశారు. నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు బీఫామ్ ఇచ్చి కౌన్సిలర్ గా పోటీ చేయడానికి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెల్లిస్తున్నామన్నారు. అదేవిధంగా నర్సంపేట పురపాలక సంఘం ఎన్నికల్లో భాగంగా 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కౌన్సిలర్ గా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా భూక్యా మాతృ రాథోడ్ మాట్లాడుతూ, నర్సంపేట పురపాలక సంఘం 13వ వార్డులో ఉన్న ప్రజలకు నాకు ఎలాంటి పదవులు లేనప్పటికీ నా వ్యాపారాన్ని పక్కన పెట్టి ప్రజల కష్టాల్లో అండగా నిలిచిన నేతగా నాకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అదేవిధంగా ప్రజాపాలన ప్రవేశపెడుతున్న ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందించుటకు కృషి చేస్తారని తెలిపారు. 13వ వార్డులో ఉన్న రాములు నాయక్ తాండాలో బొడ్రాయి ప్రతిష్ట, ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అదేవిధంగా 13వ వార్డులో విలీనమైన మహేశ్వరం, ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, రాజయ్యపల్లి, వేముల తాండా, అమృత తాండా కాలనీల్లో ఉన్నటువంటి సమస్యలు, పారిశుధ్యం, డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతో పరిష్కారానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. అభివృద్ధి ఎజెండాగా ప్రజలే తన బలం అంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. అందుకు 13వ వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించి చేతి గుర్తుపై ఓట్లు వేసి గెలిపిస్తే 13వ వార్డులో సమగ్ర అభివృద్ధి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు నర్సంపేట మున్సిపాలిటీ 13వ వార్డు నుండి నేను అభ్యర్థిగా నిలబడడం జరిగింది. గౌరవనీయులు దొంతి మాధవరెడ్డి గారి ఆశీస్సుల మేరకు నేను కాంగ్రెస్ పార్టీ ద్వారా నిలబడడం జరిగింది. ఈ రోజు నుండి అంటే గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానండి. పదవి లేకముందే నేను నా సొంత బిజినెస్లు కానీ లేకపోతే నా సొంత అవసరాలు కానీ వాటిని పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేద్దామనే ఆలోచనతో, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మా ప్రజలకు ఇంతకుముందు గ్రామ పంచాయతీ రాములు నాయక్ అన్న గ్రామ పంచాయతీ, ఆ గ్రామ పంచాయతీలో ఎలాంటి చిన్న సమస్యలు ఉన్నా కానీ పెద్ద సమస్యలు ఉన్నా కానీ ప్రజలను సమస్యలు తీర్చుకుంటూ నాకు సాధ్యమైనంత వరకు పని చేసుకుంటూ పోయేవాడిని. వాళ్ళ బలంతోనే అసలు నాకు బీఫామ్ వస్తుందా రాదా అనే అనుమానాలు ఉండే రాదని అనుకున్నా. నేను నా ప్రజలు నాకెళ్ళి ఉన్నారు, నా ప్రజల బలం నాకున్నది. మాధవరెడ్డి సార్ గారు ఖచ్చితంగా నా ప్రజల మనసు తెలుసుకొని నాకు ఇస్తారనే 100% నమ్మకంతో నేను ఇండిపెండెంట్గా నిలబడదామని బలంగా ఉన్నాను. కానీ నా ప్రజల మనసత్వం తెలుసుకొని శ్రీ గౌరవనీయులు మాధవరెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు 4-5 రోజుల నుంచి మేము ప్రచారం తిరుగుతున్నాము. ఇప్పుడు మీ వార్డు ప్రజలకు ఏం చెప్తాను సందేశం? మా వార్డు ప్రజలకు సాధ్యమైనంత వరకు గవర్నమెంట్ నుండి వచ్చే ఏదైనా, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, నిధులు సాధ్యమైనంత వరకు సమకూర్చే విధంగా మేము పనిచేస్తామని, న్యాయం చేస్తామని ఉద్దేశంతో నిలబడడం జరిగిందండి. అందరూ కాంగ్రెస్ పార్టీ చేకూర్చుకు ఓటేసి అందరూ గెలిపేయాలని అందరినీ ఈ మీడియా ముఖంగా మా ప్రజలకు తెలియజేస్తున్నానండి. నమస్తే.